ప్రతి ఒక్కరికి జీవితంలో టర్నింగ్ పాయింట్ వస్తుందండి. ప్రతి ఒక్కరికి టర్నింగ్ పాయింట్ వస్తుంది. అది ఎప్పుడు వస్తుందా అని ఎవరు ఊహించలేదండి. అది దేవునికి మాత్రమే తెలుసు. మనము ఏం చేస్తా ఉన్నాం బట్టి ఉంటుందండి. మనము మంచి కర్మలు చేస్తానమా, చెడు కర్మలు చేస్తానో దాన్ని బట్టి ఉంటుంది. వెనుక జన్మలో చేసుకున్న కర్మ బట్టి కూడా మనకి ఉంటుందండి టర్నింగ్ పాయింట్. నిజంగానే మనం ఒకరికి అన్యాయం చేయకుండా మంచి పనులు చేసుకుంటూ పోతే ఆ కర్మలంతా తీరిపోయి మన టర్నింగ్ పాయింట్ ఎప్పుడైనా రావచ్చండి. ఎప్పుడైనా మనకి టర్నింగ్ పాయింట్ రావచ్చు అనుకుంటాను నేనైతే. నేను అది నమ్ముతానండి. నేను తప్పకుండా నిజంగా మన తప్పు ఏమీ లేకున్నా కూడా మన కర్మలంతా తెగిపోయి మనకి టర్నింగ్ పాయింట్ తప్పకుండా వస్తుందండి. మనం మంచి చేసింటే మాత్రము తప్పకుండా మన టర్నింగ్ పాయింట్ వచ్చినే వస్తుంది. మనకి రాకుండా మాత్రం ఉండదు. మంచి మాత్రం జరుగుతుందండి. మనకి జరగకుండా ఉండదు మనకి ఎప్పుడే కానీ. టర్నింగ్ పాయింట్ ప్రతి ఒక్కరికి టర్నింగ్ పాయింట్ ఉంటుందండి నిజంగానే. కొంతమందికి వయసు అయిన తర్వాత రావచ్చు, కొంతమంది చిన్న వయసుకు రావచ్చు, కొంతమంది మధ్యలో వయసుకు రావచ్చు. నిజంగానే 50 తర్వాత వస్తేనే అండి ఆ టర్నింగ్ పాయింట్. అందరు మనుషుల్ని మనం అనుభవంగా అంతా చూసేసుకుంటామండి. ఎవరు బుద్ధి ఎలాంటిది, ఎవరు కుట్రలు కుతంత్రాలు ఎలాంటి వాళ్ళు, మనుషులు ఎట్లా అనేది అంతా మనము అనుభవించేసి ఉంటాము. నిజంగా 50 తర్వాత వస్తే మనము హ్యాపీగా బాగా బతుకుతామండి మనం నిజంగానే. ఎందుకంటే అనుభవపూర్వకంగా మనం అన్నీ తెలుసుకుంటాం. మనిషి ఎట్లా, సమాజంలో ఎలాంటి వాళ్ళు, ఎవరు ఎలాంటి వాళ్ళు, డబ్బు ఉంటే మాట్లాడతారా, డబ్బు ఉంటే గౌరవిస్తారా, డబ్బు లేకపోతే గౌరవించరా, మనిషి మాట తీరు ఎలా ఉంటుంది అనేది కూడా మనం గ్రహించగలుగుతామండి నిజంగానే. వాళ్ళు నటిస్తున్నారా, లేకపోతే ఆర్ట్ఫుల్గా మాట్లాడుతున్నారా, లేకపోతే పైగా మాట్లాడుతున్నారా, ఆర్ట్ఫుల్గా మాట్లాడతారా, లేకపోతే లోపల విషయం పెట్టుకొని పైకి నవ్వుతూ కనిపిస్తున్నారా అనేది కూడా మనం పసిగట్టగలమండి. మనము నిజంగానే దీనికంతా కారణం మెడిటేషన్ అండి. మెడిటేషన్ చేసుకుంటే మనం నిజంగానే పసిగట్టగలుగుతామండి. మనం ధ్యానం చేసుకుంటే ధ్యానంలో మనకంతా తెలుస్తుందంట. మన మైండ్కి అంత బాగా తెలుస్తుందంట అండి మన మైండ్. మనం అట్లా చేసుకుంటే మనిషి ఎట్లా అనేది పసిగట్టే ఇది మనకు ఉంటుందండి. అందుకే ధ్యానం ఇంపార్టెంట్. ధ్యానంకి ఇంపార్టెంట్ మనము ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలనేది కూడా తెలుస్తుందండి మనకి. ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి అనేది కూడా మనకు తెలుస్తుంది. అందుకే మెడిటేషన్ పెద్ద వాళ్ళంతా ఎందుకు మెడిటేషన్ చేసుకునేది, వాళ్ళు మెడిటేషన్ చేసుకునే మాట తీరు చాలా బాగుంటుందండి వాళ్ళకి. నిజంగానే చెప్పింది ప్రతి ఒక్కరికి టర్నింగ్ పాయింట్